మనం అందరము నడుస్తాం. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిల్వర్ణింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిల్వర్ణింపగలరా. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూతలైనా నిల్వర్ణింపగలరా. పరిశుద్ధ జనకోడ పరమాత్మ రూపేణ పరిశుద్ధ జనకోడ పరమాత్మ రూపేణ నిరూపమ నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి పరిశుద్ధ 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 మంచిది పిల్లరా. దైవ సేవకులు యాకోబు గారు స్థానిక సేవకులు దగ్గరికి రండి. పాస్టర్ గారు కూడా ఎదురుకు రండి. కుటుంబం పిల్లలు కూడా ఎదురుకు రండి. దేవుని సేవకులు మనల్ని గారు ప్రార్థన చేసి మరి వాక్యం చదివి మనకి ఈ రిబ్బన్ కట్ చేస్తారు. దేవుని సేవకులకి ఈ సమయాన్ని మనం అప్పగిందాం. సేవకులందరూ కూడా ఎదురుకు రండి. ఈ సమయంలో దేవుని యొక్క మహాకృప వల్ల చేశారు. మరి యాకోబు గారి గురించి మనకు బాగా తెలుసు. చక్కటి దైవజనుడు, దేవుని సేవకులకు సంస్థాన్ని సమర్పించుకున్నట్టు దేవుని పరిచర్య విస్తరించాలనే ఆలోచనతో శ్రమలకు వచ్చి ఇబ్బందులు పడి మందిరానికి కట్టడానికి కూర్చుంటారు. ఈరోజు మందిరాన్ని ప్రతిష్ఠించడానికి దేవుడు సహాయం చేస్తారు. వాక్యం చదువుకుందామండి. 84వ కీర్తన చదువుతాం. 84వ కీర్తన చదువుకుందాం. ఈ దేవుడిన కీర్తన 84వ సంగీతం. సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంతర దేవుడు. యెహోవా మందిర ఆవరణములను చూడబడినది. నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సమస్యించున్నది. జీవగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయించున్నది. సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా, నా దేవ, నీ బలిపీఠమునందనే పిచ్చుకులకు నివాసము దొరికెను. పిల్లల పిల్లలకు వానకోవులకు భూమి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధనిలు, వారి నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధనిలు, యాత్ర చేయి మార్గముల వారికి అతి ప్రియములు. వారి పాతాళంలో పడి వెళ్ళుచు దానిని జనమయముగా చేయుదురు. తొలగని వారు దానిని దీవులతో కప్పరు. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేయరు. వారు ప్రతి వాడను సీనులో దేవుని సన్నిధిని కనపడు. యెహోవా సైన్యములకు అధిపతివగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము.
యాకోబు దేవా చెవియు, దేవా మా కీడుమ దృష్టించుము. నీవు అభిషేకించిన వాడి ముఖమును లక్షింపుము. నీ ఆవరణంలో ఒక దినపు గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారంలో